ఇలా ఉన్న ఈ ఫ్లోర్ ని ఇలా మార్చే ప్రాసెస్ లో ఇది డే 2. నిన్న ఆల్రెడీ మనం 2 గదులు పొడి చేసుకున్నాం కాబట్టి ఆ గదుల్లో కంకర అయితే వేసేద్దాం. కమాన్. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసేసి ముగ్గురం పని చేయడం అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ నే ఈ కంకర తీసుకొని మా నాన్న వెళ్ళి గదుల్లో పోసేస్తున్నాడు. ఏ మాటకి ఆ మాట ఎండలు మాత్రం మంచి గట్టిగా కాతున్నాయి అనుకోండి. ఇంకా అలా కాసేపటికి ఒక గదిని కంకరతో అయితే నింపేసాము. అండ్ ఇంకో గదిలో కూడా వేయడం స్టార్ట్ చేస్తాము. అది కూడా నింపేసిన తర్వాత చిన్నగా టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మనం చెట్ల కింద మంచం వేసేసుకొని చిన్నగా స్లీప్ కూడా వేసాము. ఈ లోపు మా నాన్న దింసా కొట్టడం అయితే స్టార్ట్ చేశాడు. మా అమ్మ ఏమో సిమెంట్ కలపడం స్టార్ట్ చేసింది. కలిపిన పొడి సిమెంట్ తీసుకెళ్లి 2 గదుల్లో వేసేసాము. ఆ తర్వాత నేను మా అమ్మ ఫ్యాన్ కిందకి అయితే చేరేసాము. ఈ లోపు మా నాన్న మిగిలిన 2 గదుల్లో మట్టి అయితే తీసాడు. అలా మట్టి తీసిన గదుల్లో పెక్క సిమెంట్ వేసేసాము. ఈ మధ్యలో నా పొట్టలోకి నేరేడు బళ్ళు వేసాను. ఫ్లోరింగ్ కి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి 2 మేస్త్రీలు అయితే పెట్టేశాము. కాలేజ్ వాళ్ళు మాకు ఇంటర్న్షిప్ అని చెప్పి హాలిడేస్ ఇస్తే నేను చేసే పని చూసారా, అట్లుంటది మనతో. మరి మేబీ వీటినే లైఫ్ లెసన్స్ అంటారేమో. తనకి ఇల్లు కట్టిన చాలా సంవత్సరాల తర్వాత మట్టి కొచ్చిల్ని సిమెంట్ కొచ్చిలు అయితే చేసాము. ఈ పని మొత్తం చేసిన తర్వాత మా నాన్న కొన్ని డబ్బులు కూడా ఇచ్చాడు. ఈ వీడియోని ఎంతవరకు చూసారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి.